సో ముందుగా చూసినట్లయితే నిరుద్యోగులు ఎవరైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు రైల్వే, ఆర్ఆర్బీ సంబంధించి మరియు స్టేట్కి సంబంధించి గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించి మిగతా అన్ని ప్రభుత్వ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం ఆలివ్ బోర్డు వారు దాదాపు 500 పైసలకు ఫ్రీ ఈ బుక్స్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే నిరుద్యోగులు ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో మొత్తంగా రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి టాపిక్ వైజ్గా, సెక్షన్ వైజ్గా కవర్ అయ్యే విధంగా ఈ ఫ్రీ ఈ బుక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసినట్లయితే ఈ బుక్స్ కావాలనుకున్న క్యాండిడేట్ సంబంధించి అఫిషియల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఆలివ్ బోర్డ్ అఫిషియల్ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మీకు కావాల్సిన ఈ బుక్ను చూస్ చేసుకొని క్లిక్ టు డౌన్లోడ్పై క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఈ బుక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా దాదాపు 500 పైసలకి ఫ్రీ ఈ బుక్స్ను ఆలివ్ బోర్డు వాడు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు మీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న సంబంధించి ఈ బుక్స్ను డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్యాకల్టీ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఫ్రెండ్స్, చాలా మంది విద్యార్థులు నన్ను అడిగేటువంటి మొదటి ప్రశ్న, ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్లో 30% అనగా 200కు 60 మార్కులు సాధించడం ఎలా సార్? ఎందుకంటే 20% అనేది నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినటువంటిదే. సో ఈ 30% అనగా 60 మార్క్స్ మనం ఏ విధంగా సాధించాలి, అసలు ప్రిపరేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అయితే ఈ 2 లేదా 3 నెలల వ్యవధిలో ప్రిలిమ్స్ను ఏ విధంగా క్రాక్ చేయాలి. అయితే చాలామంది లాస్ట్ నోటిఫికేషన్స్లో దాదాపు 40%, 35%, 30% ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి మనం ఒక క్వాలిఫై అనేటువంటి మార్క్స్ అనేది అలర్టెడ్ చేస్తారు. బట్ ఈ నోటిఫికేషన్స్ నుంచి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరికైనా సరే 30% అనగా 200కి 60 మార్కులు స్కోర్ చేయాలి. అయితే ఈ 60 మార్కులు స్కోర్ చేయడం అనేటువంటిది బాగా చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం అవ్వదు. బట్ కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందే. ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళు రాసే క్రమానికే నెగిటివ్ మార్క్స్ రావడం, వాళ్ళు పూర్తి స్థాయిలో సబ్జెక్టు విషయాలు తెలియకపోవడం, సో వీళ్ళకి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్, ఒక రకమైనటువంటి ఫియర్ స్టేజ్ అనేటువంటిది ఏర్పడడం, సో అందుకోసం గాను వాళ్ళు తీవ్రంగా మదన పడుతూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ కోసం, మీ అందరి భయాలు పోగొట్టడం కోసం ఈ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఎలాంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం మెయింటైన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా మనకు 2 నుంచి 3 నెలలు అయితే వ్యవధి ఉంది. సో ఆల్రెడీ మనకు టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారు సో జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉండొచ్చని అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి సో ఆల్మోస్ట్ మనకు టిల్ టుడే నుంచి అప్ టు ప్రిలిమ్స్ డేట్ వరకు ఎంత లేదనుకున్నా మనకు ఒక 3 నెలల సమయం అయితే ఉంటుంది. సో ఇందులో మనకు 180 నిమిషాలకు గాను 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్లో 20% అనగా 1/5 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో అయినా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఒక 50 మార్కులు రావచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్లో నుంచి ఒక 20 నుంచి 25 మార్కులు రావచ్చు. నెక్స్ట్ మిగతా అంతా జనరల్ స్టడీస్ నుంచి 120 లేదా 130 మార్కులు రావచ్చు. సో ఫైనల్గా మనం వీటిని ఏ విధంగా డివిజిబుల్ చేసుకోవాలి. సో అయితే చాలామంది కొత్తగా అప్కమింగ్ వచ్చేటువంటి విద్యార్థులు వీళ్ళు నోటిఫికేషన్స్లో ఏముందో చూడరు, అసలు నోటిఫికేషన్స్లో ఉన్న సిలబస్ అనేటువంటిది కూడా పెద్ద గ్యాదర్ చేసుకోరు. మార్కెట్లో దొరికేటువంటి కొన్ని పుస్తకాలు కావచ్చు, లేదా కొంతమంది చెప్పే యూట్యూబర్స్ కావచ్చు, సో వీళ్ళని బాగా బలంగా నమ్మి కొంతమంది సిలబస్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, సిలబస్లో ఏమేమి అంశాలు లేవు అనేటువంటిది పూర్తి స్థాయిలో తెలుసుకోలేరు. అయితే ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కేవలం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే చాలు, తర్వాత మెయిన్స్ వరకు చూద్దాంలే అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఏదైతే కొంత లేజీనెస్ ఉంటుందో సో దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా కాదు, మీరు కేవలం 60 మార్కులు స్కోర్ చేయడం కోసం మాత్రమే ప్రిలిమ్స్ రాస్తున్నారా? కాదు కదా. కాబట్టి మీరేం చేయాలి, 60 మార్కులకు పైగా ఎన్ని మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారో అంత కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి. చాలామంది చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రిలిమ్స్లోని టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే 100 కావచ్చు, 120 కావచ్చు. ఇంతకుముందు నెగిటివ్ మార్కులు లేనప్పుడు చాలామందికి 150, 160 కూడా స్కోర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు కొంత నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి అంత స్కోర్ చేయలేకపోవచ్చు. మేబీ కొంత టాపర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 140, 150 కూడా స్కోర్ చేయొచ్చు. బట్ మిడిల్ ఆఫ్ ది స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక 120 అయితే టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడే కొత్తగా వచ్చేటువంటి అప్కమింగ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మీరు 80 నుంచి 100 వరకు మీరు టార్గెట్గా పెట్టుకోండి. సో అలాంటప్పుడు మనకి 60 మార్కులను స్కోర్ చేయడం అనేది చాలా ఈజీ.
అయితే ఇందులో ఇంకొక విషయం కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి. అయితే ముందుగా సిలబస్ని ఏ విధంగా డివిజిబుల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఆప్టిట్యూడ్ కానీ, రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ గురించి తీసుకున్నప్పుడు మనకు కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, నెక్స్ట్ దాంతోపాటు తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. అయితే కానిస్టేబుల్ ఎక్కువ తెలంగాణ హిస్టరీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, ఎస్ఐలో మాత్రం తెలంగాణ మూవ్మెంట్ గురించి ఎక్కువ క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ దాంతోపాటు ఇండియన్ హిస్టరీ అనేటువంటిది స్టాటిక్ సిలబస్ కాబట్టి అది రెండిట్లలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అనేటువంటిది కూడా రెండిట్లలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది కూడా రెండిట్లో ఉపయోగపడుతుంది. బట్ తెలంగాణ జాగ్రఫీ అనేటువంటిది కానిస్టేబుల్స్లో ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలా ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేటువంటిది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ని కనుక గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ అంత ఓపిక ఉందా? ఓపిక ఉండాలి కదా, ఎందుకంటే 60 మార్కులు స్కోర్ చేయడం కోసం మాత్రం మీరు టార్గెట్ కాదు, అంటే అది మినిమం క్వాలిఫై మార్క్స్ అన్నట్టు. బట్ మీ టార్గెట్ ఏం పెట్టుకోవాలి? 80 నుంచి 100 మార్కులు పెట్టుకోవాలి. సో ఇలా 80 నుంచి 100 మార్కులు మీరు టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా 60 అనేటువంటిది ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. అయితే ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? సో ఇందులో మీరు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాము అనేటువంటిది ఏదైతే కొంత సందిగ్ధంలో ఉన్నారో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈవెంట్స్ జోలికి పోకండి ఇప్పుడే. ఎందుకంటే మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ఈ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేయడానికి చాలా కష్టం. సో కాబట్టి వీలైతే కనుక మీరు ఈ ప్రిలిమ్స్ పైన మొత్తం ఫోకస్ పెట్టండి. ఇందులో మీకు 50 మార్కులు మాత్రమే ఆప్టిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ 20 నుంచి 25 మార్కుల వరకు మనకు ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ మిగతాదంతా జనరల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి మీరు మార్నింగ్ లేవగానే పేపర్ చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీన్ని మనం కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు. మీరు మీ ఓన్గా నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో తర్వాత మంత్లీ మ్యాగజైన్స్ ఏమైనా మీకు పాపులర్ మంత్లీ మ్యాగజైన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు మొత్తం మంత్ అయిపోయిన తర్వాత ఒకసారి రివిజన్ కింద మనం దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ దాంతోపాటు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అనేటువంటిది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇండియన్ పాలిటీలో మనకు కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుంది? కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే మనం పూర్తి స్థాయిలో కరెంట్ ఎకానమీ కావచ్చు, కరెంటు పాలిటీ కావచ్చు, నెక్స్ట్ కరెంట్ జాగ్రఫీ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం కరెంట్ అఫైర్స్ మనం పేపర్ చదువుతుంటేనే మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మనం ఒక కరెంట్ అఫైర్స్ నుంచే ఒక 20 క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ కలుపుకుంటే ఇంకా వీటి యొక్క స్కోర్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఆప్టిట్యూడ్ విషయానికి వచ్చేస్తే అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించినటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి ఈ 3 నెలలు. అంటే మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, నెంబర్ సిస్టమ్ కావచ్చు. నెక్స్ట్ రీజనింగ్లో చాలా మంది స్కోర్ చేయగలుగుతారు. ఎప్పుడు? ఖచ్చితంగా బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తేనే ఆన్సర్ చేస్తారు. మిగతా కొంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కాబట్టి మీరు మొదలుగా మీ మైండ్కి ఏదైతే అర్థమవుతుందో ఆ టాపిక్స్నే మీరు ఫస్ట్గా తీసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. డిఫికల్ట్ ఉండే వాటిని మీరు ఇప్పుడే జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇమీడియట్లీగా మీకు డిఫికల్టీ సిలబస్ ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫస్ట్గా మీరు తీసుకున్నట్లయితే అందులో కొంత కఠిన స్థాయి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటిది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి మీకు ఇండియన్ హిస్టరీ చాలా ఈజీ అనిపిస్తుందా? తెలంగాణ మూవ్మెంట్ ఈజీ అనిపిస్తుందా? పాలిటీ ఈజీ అనిపిస్తుందా? లేదు కరెంట్ అఫైర్స్ ఈజీ అనిపిస్తుందా? లేకపోతే మనం ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ ఈజీ అనిపిస్తుందా? మీ మైండ్కి ఏది ఈజీ అనుకుంటే అది ముందుగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది మీరు డైలీ చేసేటువంటి పనుల మీదనే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీరు అలవాటు పరచుకోండి. ఎందుకంటే కొంతమంది నైట్ చదవడానికి ఇష్టపడతా ఉంటారు, కొంతమంది మార్నింగ్ చదవడానికి ఇష్టపడతా ఉంటారు. నేను చెప్పాను కదా అని నైట్ చదవాల్సినటువంటి అవసరం లేదు. మీరు రెగ్యులారిటీగా ఏ విధంగా ఉన్నారో సో దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాయబోతున్నారో మీరు ఖచ్చితంగా సిలబస్ పైన కొంత అవేర్నెస్ ఉండాలి. కేవలం అంటే పైన 200 మార్కులు ఉంటే 180 నిమిషాలు ఉంటే 20% నెగిటివ్ మార్క్స్ ఇవి మాత్రమే తెలుసుకోవడం కాదు. లోపల ఒక సబ్జెక్ట్ లోపల ఉండేటువంటి టాపిక్స్ ఏముంటాయి, ఆ టాపిక్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి, సో వాటిని చదువుకుంటే మనకి ఎంతవరకు స్కోర్ చేయొచ్చు, అండ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్స్లో ఏ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగినారు, సో ఇవన్నీ కూడా మీరు కొత్తగా చదువుకునే వాళ్ళు కూడా ఒక నోట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా వీలైతే మీకు సంబంధించినటువంటి సీనియర్స్ కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేసేటువంటి మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ రెప్యూటెడ్ లేదా అథెంటిక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్స్ కోసమో చాలా మంది చాలా టైటిల్స్ పెట్టేసి మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా జెన్యూన్గా సో మీకు ఎవరైతే కరెక్ట్గా అనిపిస్తున్నారో మీ ప్రిపరేషన్ ప్లాన్కి తగ్గట్టుగా వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ యొక్క ఛానల్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అది మీకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు
ఇప్పుడు అథెంటిక్ బుక్స్ అని కొన్ని ఉంటాయండి, అకాడమిక్ ఇయర్ బుక్స్ కొన్ని ఉంటాయి, నెక్స్ట్ స్కూల్ లెవెల్ బుక్స్ కొన్ని ఉంటాయి, నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కొంత హై లెవెల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు ఈ 3 monthsలో అవన్నీ కవర్ చేయడం అంటే చాలా కష్టం. సో కాబట్టి మార్కెట్లో ది బెస్ట్గా అన్నిటికీ సంబంధించినటువంటి బుక్స్ కొంత లిమిటెడ్ పేజెస్ తోటి ఉండేటువంటిది మంచి కంటెంట్ ఉండేటువంటి బుక్స్ను కొంచెం రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మనం తక్కువ టైంలో కొంత ఎక్కువ స్కోర్ చేయాలి కాబట్టి స్మార్ట్ ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మనం బాగా హార్డ్ వర్క్ చేసి మార్నింగ్ 6 నుంచి చాలామంది నైట్ 12 వరకు చదువుతూ ఉంటారు. ఇలా మీరు ఈ మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు చదవడం వల్ల మిగతా వాళ్ళకి మనం చదువుతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తాం తప్ప మన మైండ్లో అంత 12 గంటల స్టోరేజ్ అనేది మన మైండ్లో ఉండదు కదా. సో కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచి ఎక్కడి వరకు చదువుతున్నాము, నెక్స్ట్ ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాం అనేటువంటిది కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి మీరు ఒక టాపిక్ చదివితే కనుక దాన్ని మీరు మర్చిపోకుండా ఉండాలి అని అంటే దాన్ని రివిజన్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిలబస్ను మీరు అనాలిసిస్ చేయాలి. సో అంటే సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు, దాని యొక్క వెయిటేజ్ ఎంతవరకు ఉండొచ్చు అనేటువంటి అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ రెండోది వచ్చేసి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక క్వశ్చన్ 2-3 times ప్రాక్టీస్ చేయాలి. మర్చిపోతున్నారు అంటే మీరు ప్రాక్టీస్ చేయలేదు అన్నట్టు దాని అర్థం. సో మీరు రేపు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ వస్తే మర్చిపోతున్నారు అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడే చాలా బాగా ప్రిపేర్ అవ్వలేదు అని దాని అర్థం. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి మనకు రిపిటేషన్, అంటే ఖచ్చితంగా మనం చదువుకున్న దాన్ని రివిజన్ చేయాలి. ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి రిపిటేషన్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ ఉంటేనే మనం రేపు ఎగ్జామినేషన్స్లో మనం చదువుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇవన్నీ మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా ఫస్ట్ సిలబస్, నెక్స్ట్ మీరు ఒక సబ్జెక్ట్ని అనాలిసిస్ చేయాలి, తర్వాత రివిజన్ చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు మీరే బాస్, మీకు మీరే అథెంటికేషన్ పర్సన్, మీకు మీరే సజెషన్ పర్సన్, మీకు మీరే మోటివేషన్ పర్సన్. సో కాబట్టి ఈ 3టిని ఫాలో అవ్వండి. మీరు సపోజ్ ఏదైనా ఒక ఇండియన్ హిస్టరీ తీసుకోండి. సో ఇండియన్ హిస్టరీలో మీకు ఏదో ఒకటి జాతీయోద్యమం ఉంది, ఇంతకు నేషనల్ మూమెంట్ ఉంది. సో దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 1 కానీ 2 days కానీ తీసుకోండి, లేదా 3 days తీసుకోండి. సో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయో వాటిని మీరు మర్చిపోవద్దు. అండ్ మీరు బై హార్ట్ చేసేదానికంటే కూడా ఒక మ్యాప్ ఓరియంటేషన్ తోటి, ఒక ఇమాజినేషన్ తోటి సో మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అజంప్షన్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒకసారి చూడండి, సో మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని, అవి ఏవేవి అని మనం క్వశ్చన్ అడిగామనుకోండి. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి స్టేట్ నుంచి మొదలు పెడతారు. చాలా మంది తెలంగాణ అయితే తెలంగాణను, లేకపోతే ఏపీ అయితే ఏపీ అని మొదలు పెడుతూ ఉంటారు. సో ఇలా కాకుండా మీరు ఒక మ్యాప్ ఓరియంటేషన్ తోటి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే మ్యాప్ ఓరియంటేషన్ తెలియాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన దృష్టి కేంద్రీకరించాలి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి ఇట్లా వెళ్తూ ఉంటే మళ్ళీ మనకు రాజస్థాన్ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఉంటుంది, నెక్స్ట్ కిందికి వచ్చేస్తే కర్ణాటక ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, కేరళ ఉంటుంది. ఇలా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి తమిళనాడు, మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, నెక్స్ట్ బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మనం పైకి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి స్టేట్స్ అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. అంటే ఒక మ్యాప్ ఓరియంటేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ క్షణం నుంచే మీరు పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి, అకుంఠిత దీక్షతోటి మీరు బాగా కష్టపడండి, స్మార్ట్ వర్క్ చేయండి. ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ బెటర్ రిజల్ట్స్ అనేటువంటిది వస్తాయి. అండ్ మా తరపు నుంచి ఖచ్చితంగా మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా మా యూట్యూబ్ ఛానల్ నుంచి కావచ్చు, లేకపోతే మా యాప్ నుంచి కావచ్చు, మీకు ప్రతిదీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ లేజినెస్గా ఉండొద్దు. అండ్ ఎవరో చెప్పిన దానికోసం ఎప్పుడో 3 నెలల తర్వాత కూడా ప్రిలిమ్స్ కదా, ఇప్పటి నుంచి మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేద్దాం, మధ్యలో మళ్ళీ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుదామని అనుకోకండి. ఒక దాని మీద ఉండండి. సో ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ మీకు ఒక 45 days లేకపోతే 2 months అనేటువంటిది మీకు ఈవెంట్స్కు మళ్ళీ ఛాన్సెస్ ఇస్తారు కాబట్టి అప్పుడు మీకు కొంచెం టైం ఉంటుంది. మీరు కొంత హెవీ పర్సనాలిటీ ఉంటే కనుక అప్పుడు మీరు కొంత ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. లేదు నేను ఈవెంట్స్ కొట్టగలుగుతా, ప్రిలిమ్సే నాకు ఇబ్బంది అనుకుంటే కనుక ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 60 మార్కులు స్కోర్ చేస్తారు. అయితే పేపర్ డిఫికల్ట్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు మీరు బాగా కష్టపడాలి. అండ్ కట్ ఆఫ్ అనేది అందరు కూడా ఒకటే కాబట్టి మీరు పేపర్ డిఫికల్టీని బట్టి మీరు ఎంతవరకు స్కోర్ చేయగలుగుతారు అనేటువంటిది లాస్ట్లో చివరిలో ఉన్నటువంటి ఒక 5 days కావచ్చు, నెక్స్ట్ 10 days కావచ్చు, మీరు కొన్ని మార్క్ టెస్టులు కూడా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఎంతవరకు స్కోర్ చేయగలుగుతున్నాం, మన ఎబిలిటీ ఏందనేటువంటిది అక్కడ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకోసం నేను మరిన్ని వీడియోలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో తోటి మీరు కూడా ఒక రకమైనటువంటి బూస్టింగ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. సో దాంతోపాటు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. టిల్ ప్రిలిమ్స్ డేట్ వరకు కూడా మీ యొక్క ప్రిపరేషన్ ఆపకుండా ఖచ్చితంగా మీరు
కొంచెం హార్డ్ వర్క్ తోటి మీరు ప్రయత్నం చేస్తే ఏదైనా కూడా సాధ్యం. అండ్ ఫైనల్ గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ డిపెండ్ ది సక్సెస్, నాట్ అవర్ బ్లడీ లక్. ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ అవుతారు. అండ్ చాలా మంది ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఉండదు. సో 200 క్వశ్చన్లను చాలా మంది ఏం చేస్తారంటే 120-130 క్వశ్చన్ల వరకు 2.5 గంటల వరకు చేస్తారు వాళ్ళు. అంటే 150 నిమిషాల వరకు ఆ 120-130 క్వశ్చన్లు చేస్తారు. మిగిలిన 70-80 క్వశ్చన్లు లాస్ట్లో ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపరే పక్కన పెట్టేసి మిగిలింది వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బబుల్స్ నింపుకొని వస్తూ ఉంటారు. అయితే ఇది ఇంతకుముందు జరిగింది, కానీ ఇప్పుడు నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు మాత్రం జరగదు. సో కాబట్టి అలా మీరు 120-130 మార్కులు అనేటువంటిది, అంటే ఆ 120-130 క్వశ్చన్లు అనేటువంటిది కనుక మీరు మార్క్ చేసి అందులో మీకు 50% అనేది కూడా నెగిటివ్ మార్క్స్ అయినాయి అనుకోండి, అప్పుడు మీరు 60 మార్కులు స్కోర్ చేయలేరు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పటి నుంచి సిలబస్ను ఒకసారి ముందు తీసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేయండి. దాంతోపాటు ఏ క్వశ్చన్ పేపర్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనే వెయిటేజ్ని ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తే మాత్రమే నువ్వు విజయం సాధించగలుగుతావు. ఎందుకంటే ఇదంతా కూడా కొత్తగా రాసే విద్యార్థుల కోసం చెప్తున్నాను. ఆల్రెడీ టాపర్స్ అయితే వాళ్ళు 100-120 మార్కులు ఈజీగా స్కోర్ చేస్తారు. వాళ్ళ టార్గెట్ అంతా మెయిన్స్ పైన ఉంటుంది, ప్రిలిమ్స్ పైన ఉండదు. సో కాబట్టి మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ 60 మార్కులతో పాటు ఇంకా అంతకంటే ఎక్కువ మార్కులే స్కోర్ చేస్తారు. సో మీకు ఏ విధమైనటువంటి సలహాలు, సూచనలు ఏది కావాలన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.